క్వశ్చన్ నెంబర్ 1. 1940లో స్వాతంత్ర సమరం అనే నాటకం రచించినవారు? ఆన్సర్ అబ్బరాజు రంగారావు. క్వశ్చన్ నెంబర్ 2. తెలుగు నాటక చరిత్రకు మైలురాయిగా ఏ సంవత్సర కాలాన్ని పేర్కొంటారు? ఆన్సర్ 1943 to 45. క్వశ్చన్ నెంబర్ 3. గోదావరి నది తెచ్చే ఒండ్రు మట్టిలో ఏ మూలకాల శాతం అధికంగా ఉంటుంది? ఆన్సర్ సున్నం, పొటాషియం. క్వశ్చన్ నెంబర్ 4. పోర్చుగీసు వారు తెలుగు భాషకు పెట్టిన పేరు ఏది? ఆన్సర్ జంటు. క్వశ్చన్ నెంబర్ 5. ఇక్ష్వాకుల నుండి గుంటూరు మండల ప్రాంతాన్ని పల్లవులు ఏ సంవత్సరంలో ఆక్రమించారు? ఆన్సర్ క్రీస్తు శకం 300 సంవత్సరంలో. క్వశ్చన్ నెంబర్ 6. ఏ తూర్పు చాళుక్య రాజు కాలంలో బాదామి చాళుక్య రాజ్యాన్ని రాష్ట్రకూటులు ఆక్రమించారు? ఆన్సర్ మొదటి విజయాదిత్యుడు. క్వశ్చన్ నెంబర్ 7. ఆంధ్రుల చరిత్రకు ఎక్కువగా ప్రామాణికమైన పురాణం ఏది? ఆన్సర్ మత్స్య పురాణం. క్వశ్చన్ నెంబర్ 8. కాకతీయుల గురించి మొదటగా ప్రస్తావన చేసిన తూర్పు చాళుక్య రాజు దానర్ణవుని శాసనం ఏది? ఆన్సర్ మాగల్లు శాసనం. క్వశ్చన్ నెంబర్ 9. రెడ్డి వెలమరాజుల అనుసంధానకర్తగా ఏ కవిని పేర్కొంటారు? ఆన్సర్ శ్రీనాథుడు. క్వశ్చన్ నెంబర్ 10. యక్షగానాలు అనే సంగీత నాటకాలు ఎవరి కాలంలో ప్రారంభమయ్యాయి? ఆన్సర్ రెడ్డి రాజులు. క్వశ్చన్ నెంబర్ 11. పాశ్చాత్య యాత్రికుల చేత రెండవ ఈజిప్టుగా కీర్తించబడింది? ఆన్సర్ గోల్కొండ రాజ్యం. క్వశ్చన్ నెంబర్ 12. భారతదేశానికి మొదటగా వచ్చి చివరగా వెళ్ళిన ఐరోపా దేశీయులు ఎవరు? ఆన్సర్ పోర్చుగీస్. క్వశ్చన్ నెంబర్ 13. విశాఖపట్నంకు ముస్లింలు ఏ పేరు పెట్టుకున్నారు? ఆన్సర్ మహమ్మద్ పట్నం. క్వశ్చన్ నెంబర్ 14. ఆంధ్రదేశ రాజకీయాల్లో ఆంధ్ర భీష్మగా ప్రసిద్ధులైన వారు? ఆన్సర్ న్యాపతి సుబ్బారావు. క్వశ్చన్ నెంబర్ 15. రైతు రక్షణ దళాలు ఏ జిల్లాలో ఏర్పాటు చేయబడినవి? ఆన్సర్ గుంటూరు. క్వశ్చన్ నెంబర్ 16. భారతదేశంలో జాతీయ చైతన్యం మొదట ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ బెంగాల్. క్వశ్చన్ నెంబర్ 17. ఆంధ్రదేశంలో మొట్టమొదట సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు? ఆన్సర్ ఏనుగుల వీరాస్వామి. క్వశ్చన్ నెంబర్ 18. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం అన్న భావన తొలుత ఎక్కడ జన్మించింది? ఆన్సర్ గుంటూరు యువజన సాహితీ సమితి. క్వశ్చన్ నెంబర్ 19. 1930లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ లండన్. క్వశ్చన్ నెంబర్ 20. హైదరాబాద్ రాజ్యం నిజాం అధికారం నుండి ఎప్పుడు విముక్తి పొందింది? ఆన్సర్ 1948 సెప్టెంబర్ 17న.